ప్రభు సహాయం కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బల్లలో పాలు పొందటి కొరకే మనమే పరీక్ష చేసుకుని యోగ్యంగా సిద్ధపడి కృతజ్ఞతాపూర్వకంగా తీసుకున్నట్లు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన వాడు, నీతిమంతుడు ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, భూమిని ఆకాశమును సముద్రమును జలజాలను కలగజేసిన వాడు, మా ఆరాధనకు యోగ్యుడు ప్రభా. అటువంటి పరిశుద్ధుడివే నిన్ను ఆరాధించట కొరకే అపిత్రులం పాపులం నేను పనికిమాలిన మమ్మల్ని కూడా మిమ్మల్ని ఆరాధించట కొరకే నీ కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. మిమ్మల్ని ఎలా ఆరాధించాలో నీ లేఖనాల ద్వారా ఇప్పటి వరకు కూడా మాకు తెలియపరిచారు ప్రభా. మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకి నీ సన్నిధిలో నిల్చుండడానికి నీకు నమస్కారం చేయడానికి కారణం నీ కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మా కొరకు, మా పాపాల కొరకు నలగొట్టబడ్డారు, దూషింపబడ్డారు, అవమానం పొందారు, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మ్రాను మీద శిలువపై వేలాడబడ్డారు. నేను మా పాపముల కొరకే మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పారు ప్రభా. నీ మాట చొప్పున మేము జ్ఞాపం చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. నీ యొక్క కృపను అనుగ్రహించు ప్రభా. యోహాను సువార్త 14:26 యోహాను సువార్త ప్రభా 15:26 యోహాను సువార్త 16:13 ఈ పరిచర్యలో మీరు నెరవేర్చండి. బలహీనైన నన్ను బలపరచండి. మీరే మాతో తేటగా మాట్లాడమని, నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోమని, మీ సన్నిధి మాతో ఉంచమని, నేను మత్తయి సువార్త 10:20 నెరవేర్చమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గత దినాలుగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 చదువుదాం, కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకొనవలెను. చూసారండి, మరలా చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగాలి. మరి ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకునే ముందు పరీక్ష చేసుకుంటాం. ఎందుకంటే ఆదివారం గడిచిన తర్వాత మనం ఎన్నో విషయాల్లో ఏమవుతామండి చెప్పాలి. పరీక్ష ఎందుకు చేసుకుంటాం? ఏదైనా తప్పు చేసినప్పుడే పరీక్ష చేసుకోవాలి. మనం తప్పిపోయే వారంగా ఉంటాం. అయితే ప్రభు యొక్క శరీరాన్ని మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, ఆయన అన్నారు, నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీనిని చేయడు. ప్రభుని జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభుని జ్ఞాపం చేసుకోవడానికే ఈ సావాసం. అందుకే అక్కడ ఒక మాట ఉంది 28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనును. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగాలి. మరి ఇది పరీక్షా సమయం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గత వారం చదువుకున్నాం. చదవండి. 3వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి 8వ వచనం వరకు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనసులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవచ్చు. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితే కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడు మీరు బలహీనులున్నారు కారా? మీలో అసూయు కలహం ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలువాడును మరి ఒకడు అపుల్లవాడును అని చెప్పినప్పుడు
మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి కలిగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగజేయ దేవునిలోనే కానీ నాటువాడున నేను నీళ్లు పోనివాడిని ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడు ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలిది జీతము పూడ్చుకుని. మరి కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇక్కడ రెండో విషయం చూడండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది. పాలతో పెంచేది ఎవరినంటే పిల్లల్ని పెంచుతారు. ఎందుకంటే బలమైన ఆహారం వాళ్ళకి ఏమవుదండి, అరగదు. ఎందుకంటే వయసు లేదు కాబట్టి. వయసు లేని వాళ్ళకి ఏమిస్తారు? పాలిస్తారు. అంటే చిన్నపిల్లలు అన్నమాట. సంఘం గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ మొదటి వచనంలో ఏముందంటే, క్రీస్తునందు పసిబిడ్డలే అని రాశాడు ఆయన. ఎవరండి క్రీస్తునందు పసిబిడ్డలు? ఇంకేమని రాయబడ్డదంటే అక్కడ మాట, ఆత్మ సంబంధులు కాదు కానీ ఏ సంబంధులండి? శరీర సంబంధులు. ఎందుకంటే వారి గురించి వారిలో అసూయ ఉందంట, కలహం ఉందంట. వారు ఇంకేమన్నారంటే, మీరు శరీర సంబంధులైన మనుషులు రీతిగా నడుచుకుంటున్నారని రాయబడ్డది. వారి గురించి 4 వచనంలో ఏమందంటే, ఒకడు ఏమంటున్నారండి, పౌలు వాడిని అంటున్నాడు. మనుషులను చెప్పుకుంటున్నారు. ఇంకేమంటున్నారు, నేను అపోల్లో వాడిని అంటున్నారు. అలా చెప్పుకున్నప్పుడు వారు ఎవరంటండి? ప్రకృతి సంబంధులు అంటారు. ప్రకృతి సంబంధులు అంటారు. ఇంకో మాట ఉంటుంది చూడండి, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించారు. చూసారండి, వారి ద్వారా మీరు విశ్వసించారు. అక్కడ ఎందుకు ఒక మాట ఉంటుంది, నేను నాటి తిని, అపోల్లో నీళ్ళు పోసిను, వృద్ధి కలిగేవాడు దేవుడే. మనం ఏ విషయంలో వృద్ధి కలిగజేసేది దేవుడే. అది ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మనలో అసూయ, ఇంకేముంటుందండి, కలహము, ప్రకృతి సంబంధమైన మనుషులని, బలహీనులని రాయబడ్డది. వారి ఒక మాట ఉంటుంది అక్కడ, చదవండి 8వ వచనం. నాటువాడును నీళ్ళు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలిది ఏం పుచ్చుకుంటాడో జీతం పుచ్చుకుంటాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, జీతం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటే కోస్తాడు. చూసారండి, నువ్వు శరీర సంబంధంగా విత్తితే, అసూయ ఎత్తితే, కలహాన్ని విత్తితే ఏం కోసుకుంటావు చెప్పాలి. వరి విత్తితే ఏమొస్తుంది? వరే వస్తుంది. గోధుమలు విత్తితే గోధుమలు వస్తుంది. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోసుకుంటాడంట. చదవండి ఆ మాట 8వ వచనం. ఎలాగనగా తన శరీరేశను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను పోయి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అని పంటను కోస్తాడంటండి. ఈ ఉదయకాల సమయంలో కలహం కారణం ఏంటి? గత దినాలు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, కొన్ని విషయాలు తెలుసుకుని ఒక వ్యక్తిని జ్ఞాపం చేసుకుని మనం ప్రభు యొక్క బలలో పాలు పొందని. చూడండి, కలహానికి కారణం మొట్టమొదటిగా చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. పగ ఏం రేపుద్దండి? పగ, అంతరంగంలో పగ ఉన్నప్పుడు ఏమొస్తుందండి? కలహాన్ని రేపుద్ది. గత దినాల్లో జ్ఞాపం చేసుకున్నాం. అబ్షాలోము యొక్క చెల్లెలు గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ విషయంలో అబ్షాలోముకి ఏమొచ్చిందంటే చెరపబడ్డది. అన్నకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదు కుమారుడిని ఏం చేశాడు? ఆయన చంపేశాడు. సరే, ఆ జరిగిన సంగతిని బట్టి ఆయన కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి ఏమొచ్చింది? కలహం వచ్చింది. ఆ కలహాన్ని బట్టి తన సహోదరుని ఏం చేశాడండి? చంపేశాడు. రెండో విషయం జ్ఞాపం చేసుకున్నాం గత దినాల్లో. ఏంటి చెప్పండి? చెప్పరేంటి? గత దినాల్లో ఒక విషయం జ్ఞాపం చేసుకున్నాం, అబ్షాలోము గురించి. ఇంకా మర్చిపోయారా? దేనా కూడా ఆదికాండంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. లేవి సిమియోను తన సహోదరిని బట్టి ఆమె కూడా ఏం చేయబడ్డది? చెరపబడ్డది. ఆ జరిగిన సంగతిని బట్టి ఆ సహోదరులకి ఏమొచ్చిందండి?
కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ఊరిని ఏం చేశారు? వాళ్ళు నాశనం చేశారు. చూసారా? కలహానికి కారణం ఏంటంటే మనం చదివిన సామెతల గ్రంథం చదవండి, 10వ అధ్యాయం 12వ వచనం. పగ ఏం రేపుద్దండి? కలహం రేపుద్దంట. రెండోది చూడండి, ఇంకో మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చదవండి. తిరస్కార బుద్ధి గలవాడిని తోలివేసిన ఎడల కలహాలు మాంతాయంట. అంటే తిరస్కారం, పగ ఏమో కలహాన్ని రేపుద్ది, తిరస్కారం ఏం చేస్తుందండి? తిరస్కారం కూడా ఏమొస్తాయి? తిరస్కారం వల్ల కలహం వస్తుంది. మూడోది చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. కోపం వల్ల ఏమొస్తుందండి? కలహం వస్తుంది. 3 విషయాలు జ్ఞాపం చేసుకోవాలి. ఒకటి, పగ కలహాన్ని పుట్టిస్తుంది. రెండోది, తిరస్కారం కూడా ఏమొస్తుందండి? ఏదో విషయంలో తిరస్కారం వస్తుంది. కుటుంబాల్లో కానీ మనం లోకంలో జీవిస్తున్న ఏదో విషయంలో తిరస్కారం వచ్చినాడు ఏమొచ్చేస్తుందండి? అక్కడ కలహాలు వచ్చేస్తాయి. పగ కలహాన్ని రేపుద్ది జరిగిన సంగతిని బట్టి. మూడోదిగా చూస్తే కోపం కూడా ఏం చేస్తుంది? కలహము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీలో ఏమున్నాయని రాశాడైనా? కలహాలు. ఆ కలహానికి కారణం ఏంటంటే చెప్పండి? పగ కానీ, రెండోది తిరస్కారం కానీ, మూడోది కోపం కానీ. ఈ కోపం ఉన్నప్పుడు అక్కడ ఏమొచ్చింది? అక్కడ వాళ్ళు ఏ సంబంధాలు అంటండి? శరీర సంబంధాలు అంట, ప్రకృతి సంబంధాలు అంట, వారు ఆత్మ సంబంధాలు కాదు. ఇంకా శిష్యులు నిజమే కదా. పిల్లలు చూడండి, ఏదైనా ఒక వస్తువు పెట్టి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కొట్టేసుకుంటారు, కలహాలు వచ్చేస్తాయి. దానికి కారణం ఏంటి? వారెవరని? వారి పిల్లలని. పిల్లలు ఏమొస్తుందండి? కలహం వస్తుంది. ఏదైనా బొమ్మ గురించి కానీ ఏ వస్తువు అయినా సరే ఒకటే కావాలని కొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి. అదే పెద్దవారిలో ఏముంటుందండి? కలహం ఉండదు. పిల్లల్లో ఏముంటుందంటే కలహం ఉంటుంది. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా వారు పరిశుద్ధపరచబడ్డారు, సంఘంగా చేయబడ్డారు. కానీ వారిలో ఏముందంటే అసూయ ఉంది, కలహం ఉంది, శరీర సంబంధాలుగా ఉన్నారు, ప్రకృతి సంబంధాలుగా ఉన్నారు. వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఏమని రాశారంటే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. ప్రభు యొక్క బలలోకి వస్తున్నామంటే నా జీవితంలో కలహం ఉందా? అసూయ ఉందా? ప్రకృతి సంబంధంగా జీవిస్తున్నావా? అయితే నువ్వెవరవంటే ఏ పిల్లలండి? పసిపిల్లలంట. పసిపిల్లలే కలహాలు పెట్టుకుంటారు. తండ్రి పెట్టుకుంటాడండి పిల్లల దగ్గర. తండ్రి ఏ స్వభావంలోకి వస్తాడు? గత ఆదివారం వర్తమానం విన్నాం మనం, ఆరాధన వర్తమానం. తండ్రి ఏ స్వభావం అండి? ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కలహం ఉండదు. తండ్రిలో ప్రేమ ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి గురించి జ్ఞాపం చేసుకోకముందు చూడండి, రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయపొందిన వాడైన. అతడు మహా పరాక్రమశాలి ఉండును. కానీ అతడు ఎవరండి? కుష్ఠరోగి. నయమాను. ఈయన వ్యాధి ఏంటంటే కుష్ఠరోగం. పైకి కనబడుతుంది, కానీ తన లోపల జీవితం గురించి మనం ధ్యానిద్దాం. కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆయన పైకి ఏంటంటే ఏ వ్యాధి కలవాడండి? కుష్ఠరోగి కనబడుతుంది, కానీ తన అంతరంగంలో ఏముందంటే చదవండి. అదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అతడు ఎటువంటి వాడంటే మనం చదివిన భాగంలో అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలిగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడిని. అతడు మహాపరాక్రమశాలి ఉండును. అతడికి ఏముందండి? కుష్ఠరోగి. విజయం కలిగజేసే దేవుడే ఆయనకు విజయం ఇస్తున్నాడు.
యజమానుడి దృష్టికి దయ పొందాడు, గనుడిగా ఉన్నాడు. అయితే ఒక చిన్నది, ఆ సిరియలు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీద పోయినప్పుడు వారు అచ్చటి నుండి చిన్నదాన్ని చెరగొని తేగ నయమాన్ భార్యకు పరిచారం చేస్తుంది. ఆ మంటది ఒక మాట ఏమనంట చూడండి, 3వ వచనం. అది సొమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోర్చున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానులతో అన్నాను. చూసారని ఒక చిన్న చెప్పింది. ఒక చిన్న చెప్తే ఈయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి, అదే అధ్యాయము చదవండి. అక్కడ ఏం జరిగింది చదవండి, 7వ వచనం కానీ చదవండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించు నేను దేవుణ్ణా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమును కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చాడు, రాజు దగ్గరికి పత్రిక వచ్చింది. కానీ ఆ రాజు ఏమంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా అని అంటున్నాడు. చదవండి 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేల్ ప్రవక్త ఒకడు ఉన్నాడని అతని తేలిబడిన అతను నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానము చేశాను. వర్తమానం వచ్చింది, వెళ్ళాడు. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచిండగా ఎలీషా, నీ యోర్దానదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధుడవుటకు అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఇక్కడ కనబడుతుంది ఆయన స్వభావం. ఆయన ఎవరండి? పరాక్రమశాలి, విజయం పొందినవాడు, యుద్ధవీరుడు. కానీ అంతరంగం ఎలాగుందండి చదవండి. అంతరంగం ఎలాగుంది చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. అందుకు నయమాను కోపం తెచ్చుకుని, ఏమొస్తుంది ఆయనకి? కోపం. కోపం ఎప్పుడు వస్తుంది? ఆ జరిగిన సంగతిని బట్టి కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి ఏమొస్తుంది? కలహం వస్తుంది. ఈయన కూడా ఏం చేసుకున్నాడు? కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నన్ను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మార్పునని నేను అనుకుంటున్నాను. చూసారండి, అనుకున్నాడంట. 12వ వచనం. దమస్కు నదులైన అబేనాయును పరపరుని ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడే వెళ్ళిపోతాడు. ఈయనలో ఏముందంటే మొట్టమొదటిగా అవిధేయత. ఏముందండి? అవిధేయత. ప్రవక్త చెప్పాడు, వినాలి కదా. ఎందుకు వచ్చాడు? రోగాన్ని బాగు చేసుకోవడానికి వచ్చాడు. కానీ మాట విన్నాడా? ఏముందండి? ఆయన చూసుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడండి? కోపం వచ్చేసింది ఆయనకి. ఏమంటున్నాడు? కోపం తెచ్చేసుకుని ఏమైపోయాడండి? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రవక్త మాటకి ఈయన ఏం చేశాడు? లోబళ్ళ. ఈయనలో ఏముందండి? అవిధేయత. రెండోది చూడు, ఆయనకి ఏముందంటే అక్కడ ఒక మాట రాయబడ్డది. ఏమంటున్నాడంటే చదవండి 13వ 12 చదవక 12. దమస్కు నదులైన అబానైను ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధిని అనుకుని తన ఇష్టం అనుకుంటున్నాడు. ఇంకా తన ఇష్టం అనుకున్నప్పుడు ప్రవక్త దగ్గర రావడం ఎందుకు? అవునా కదండి. చాలామంది ఏమనుకుంటారంటే నా ఇష్టం. అందుకే దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, దేవునికి లోబడి ఉండుడి. మనం అందరం కూడా దేవునికి లోబడాలి. దేవుడు ఏ మాట చెప్తే ఆ ప్రకారం మనము చెయ్యాలి. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చాడు కానీ కోపం తెచ్చుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అనుకుంటున్నాడంట నా ఏ దేశాల కంటే చూడండి ఆ మాట ఉంటుంది 12వ వచనం. దమస్కు నదులైన అబానైను పరపరు ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావాలంటున్నాడు. అనుకుని ఏమనుకుంటున్నాడండి? వాటిలో స్నానం చేసి శుద్ధిని పొందలేనా అనుకున్నాడు. నేను వెళ్ళడం ఏంటి? చూసారా, ఆ ప్రవక్తే నా దగ్గరికి రావాలి. చాలామంది చెప్తూ ఉంటారు దేవుని దగ్గరికి రండి అంటే రాలేరు. ఎందుకని? ఆయన వచ్చేసాడు ఆల్రెడీ. మన కొరకు ప్రాణం పెట్టాడు, అవమానం పొందాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, సొగసు లేకుండా స్వరూపం లేకుండా ఆయన చనిపోయాడు. ఆయన రావడం వచ్చింది, ఆయన కార్యాన్ని చేశాడు, రక్షణ ఏర్పాటు చేశాడు. కానీ మనుషులు దేవుని యొద్దకి నయమాను వెళ్ళి రాలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో ఏముంటుందండి?
అవిధేయత. చాలామంది అంటారు, మొన్న ఏదో దినాన నేను విజయవాడలో ట్రైన్కి వెళ్ళేటప్పుడు ఎవరో మరి కరపత్రిక వేసారు, నాకు తెలియదు నిజంగా. ఆ పత్రిక చూసి వాళ్ళు అంటారు, వీళ్ళు మార్చేయాలని చూస్తున్నారని. మార్చేయడానికి మానవుడు మార్చేస్తే మారతాడా మనిషి? చెప్పండి. దేవుడే మార్చాలి. మనుషుల వల్ల మార్పు చెందితే ఇంకా దేవుడు ఎందుకు రావడం? నిజమే కదా. ఒక మనిషిని మార్చగలడైతే దేవుడు రావక్కల్లా. మరి ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? మనల్ని రక్షించడానికి వచ్చాడు. వాళ్ళు అంటున్నారు, చాలామంది ఏమనుకుంటారంటే, అలాగే నయమాను కూడా ఏమనుకుంటున్నాడండి, ఆ నదులు శ్రేష్టమైనవి కావా. ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ ఏమంటున్నాడు చదవండి. పైన 10వ వచనం చదవండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి ఏమంటున్నాడండి? అతడు అంటే ఆయన ఎద్దుకు రావాలి. ఎందుకంటే నయమాన్ ఎవరండి? సైన్యాధిపతి. తన యజమాని చేత ఏం పొందాడు? దయ పొందాడు, గనుడై ఉన్నాడు. నేను వెళ్ళడం ఏంటి ప్రవక్త దగ్గరికి? ఆ ప్రవక్తే నా ఎద్దుకు రావాలి. చూసారు, ఆయనలో ఏముందంటే అవిధేయత ఉంది. రెండవదిగా అనుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, చదవండి, అది మాట కంటిన్యూ చేయండి. అదే మాట అక్క. అందుకు నయమాను కోపం తెచ్చుకుని అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుపునని నేను అనుకుంటున్నాడు అంటాను. చూసారండి, తనలో ఏముంది చెప్పండి. శత్రువుల మీద విజయం పొందాడు, అది కేవలం దేవుడే అనుగ్రహించాడు. కానీ అంతరంగంలో ఏముందంటే అవిధేయత ఉంది, గర్వం ఉంది. దేవుని ప్రవక్త మాటకి లోబడతలా, తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అయితే అక్కడ ఒక దాసుడు చూడండి, ఒక మాట, ఆయన అలా అనుకోవడానికి కారణం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. నయమాను గురించి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మూఢుడు కోపడింది. మూఢుడు ఈయన ఎవరండి? పరాక్రమశాలే, ఘనత నొందినవాడే. కానీ అంతరంగంలో ఏముందండి? ఆయన గురించి ఏం రాయబడ్డది? చదవక మళ్ళీ ఆ మాట, మూఢుడు కోప్పడినది నిమిషంలోనే. ఆ ప్రవక్త ఆ మాట చెప్పాడు, నువ్వు యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునిగి శుద్ధుడు కామని చెప్పిన వెంటనే ఆయనకి ఏమొచ్చిందండి? కోపం వచ్చేసింది. కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. రెండోది చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. త్వరగా కోపపడివాడు ఏం చూపుతాడండి? త్వరగా కోపడ్డాడు. నయమాన్లో ఏముంది? త్వరగా కోపడ్డాడు. ఏం చూపిస్తాడండి? మరలా చదవక్క 14వ అధ్యాయము. త్వరగా కోపపడివాడు మూఢత్వం చూపుతాడంట. ఏం చూపిస్తాడండి? అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది 37వ అధ్యాయం, కోపము మానుము. ఏం మానాలండి? కోపం మానుము. ఆయన ఇంకో మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. తెలివిగలవానికి మూఢుడికి ఏముందండి? శిక్ష. చదవండి ఆ మాట మరలా. తెలివిగలవానికి శిక్ష. దీన్ని బట్టి శిక్ష చెప్పండి, మొదటి నుంచి చదవండి. సామెతల గ్రంథం మనం చదివాం కదా, ఆ మాట మరలా చదవండి. 12వ అధ్యాయము చదవండి, 16వ వచనం చదవండి. మూఢుడు నిమిషంలోనే కోపం అంట. మూఢుడు అంటే ఈయన ఎవరో? పరాక్రమశాలే తన యజమాని దృష్టికి, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడండి? మూఢుడు ఏం చేస్తాడు? నిమిషంలోనే కోపం వచ్చేది.
ఆ సంగతిని బట్టి. రెండోది చదవండి, అదే సామెతల గ్రంథం 14:17. త్వరగా కోపడివాడు మూఢత్వం చూపిస్తాడంట. ఆ మూఢత్వం బట్టి ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 16:22 చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. మూఢత్వాన్ని బట్టి ఏం కలుగుతుందండి? శిక్ష. శిక్ష. అదే సామెతల గ్రంథం ఇంకో మాట ఉంటుంది చూడండి, 16:32. పరాక్రమశాలి కంటే ఈయనకి ఏం లేదండి, దీర్ఘశాంతం లేదు. ఆ ప్రవర్తే నా దగ్గరికి రావాలి, నేను వెళ్ళడం ఏంటి? చూసారండి, తన కోపం తనకి ఏం కలిగజేస్తుందంటే మూఢత్వాన్ని, శిక్షని. ఆయన గురించి రాయబడ్డది 5వ అధ్యాయం. ఆయన ఎటువంటి వాడంటే మహాపరాక్రమశాలి అంట. కానీ ఆయనలో ఏం లేదు, దీర్ఘశాంతం లేదు. కానీ మన ప్రభు గురించి రాయబడుతుంది, ఆయన లోకాన్ని జయించాడు. ఆయనకి ఎంత దీర్ఘశాంతం అండి. నీ ఎడల నా ఎడల మనం పాపులం ఉండగా మన ఎడల ఆయన ఎంత దీర్ఘశాంతాన్ని చూపించాడు చూడండి. ఒక మాట ఉంటుంది, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కానీ చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను. ఏం కలిగి ఉన్నాడండి ప్రభు? దీర్ఘశాంతం అంట. ఆయన పరాక్రమశాలే, నయమాను, కానీ ఏం లేదు ఆయనకి, దీర్ఘశాంతం లేదు. దీర్ఘశాంతం లేదు. విజయం పొందాడు, అది కూడా దేవుడే ఇచ్చాడు ఆయనకి. చూడండి, ఇక్కడ ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఇంతకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు అంటే, ఇంకా అనేకులు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, వారి పాప జీవితం విడిచిపెట్టాలి, వారి సంఘంలో చేర్చబడాలి. ఎందుకంటే సంఘం ఎత్తబడుతుంది, లోకం మీదకి ఏమొస్తుందండి? దేవుని ఉగ్రత వస్తుంది. ఆయన దీర్ఘశాంతం చూడండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని పాపక్రియలు చేసినా కానీ దేవుని యొక్క దీర్ఘశాంతం మానవుడు ఎలాగుందండి? మారు మనసు పొందాలని. చూసారా? కానీ ఆయనకి ఏం లేదు, నయమానికి లేదు, తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఒక దాసుడు ఉన్నాడు చూడండి, చదవండి ఆ భాగాన్ని. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడులా నువ్వు చేయకుందవా? చూసారండి, విజయం పొందాడు, పరాక్రమశాలి, పేరుంది, కానీ ఏమి లేదు ఆయనకి? దీర్ఘశాంతం లేదు, సహనం లేదు, ఓర్పు లేదు. ఏమంటున్నాడు? తిరిగి రౌద్రుడైపోయాడు. కానీ ఆ దాసుడు చెప్తాడు అక్కడ, అయితే అతను దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడులా నువ్వు చేయకుందవా? చూసారండి, అక్కడ కలహం ఉంది, కోపం ఉంది. కానీ ఆ దాసుడు ఏం చేశాడండి? చెప్పాలి. ఏం చేశాడు? నెమ్మదిపరిచాడు. ఇంకా ఈయన గురించి ఒక మాట రాయబడ్డది చూడండి, నయమాను గురించి. ఈ భాగాన్ని చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చదవండి. మూర్ఖుడు ఏం పుట్టిస్తాడండి? కలహం పుట్టిస్తాడు. రెండోది చదవండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 29:22. కోపిష్ఠుడు ఏం నేర్పుతాడండి? కలహం నేర్పు. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరంగా ఉండుట ఘనత. ఆ దాసుడు ఏం చేస్తున్నాడండి? చక్కటి సమాధానం చెప్పాడు. ఆ ప్రవక్త ఏదైనా చెప్తే నువ్వు చేయవా అని అక్కడ ఏం చేశాడండి? చెప్పండి. నెమ్మదిపరిచాడు. చాలామంది ఏం చేస్తారంటే చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, అదే సామెతల గ్రంథంలో చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం మరలా చదవండి.
మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడండి? కలహం పుట్టిస్తాడు. మూర్ఖుడు కలహం పుట్టిస్తే ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు చూడండి. అదే సామెతల గ్రంథం 29:22 వచ్చాం. కోపిష్ఠుడు పుట్టిన కలహాన్ని ఏం చేస్తాడు? రేపుతాడు. ఏం చేస్తాడండి? రేపుతాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి. అదే సామెతల గ్రంథం 20:3 ఏముందంటే, కలహంను దూరంగా ఉండుట ఘనత అంటాడు. ఈ దాసుల్లో ఉంది అది. ఏం చేశాడు? కలహాన్ని వెంటనే చెప్పండి దూరపరిచేసాడు. తన యజమానుడేమో కలహానికి ముందుగా ఉన్నాడు, కానీ ఆ దాసుడు ఏం చేశాడండి? కలహాన్ని దూరం చేశాడు. గత దినాల్లో అబ్రహాం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అబ్రహాము పశువుల కాపర్లకి చెప్పండి, లోతు పశువుల కాపర్లకి ఏమొచ్చింది? కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు, మనం బంధువులం కనుక మనకేముండకూడదు? కలహం ఉండకూడదు. కలహం ఉండదు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. పత్రికలో ఏముందంటే 3వ అధ్యాయం సంఘంలో ఏముందంట? కలహాలు ఉన్నాయండి. దానికి కారణం ఏంటి? పగ కలహాన్ని రేపుద్ది. కోపం ఏం చేస్తుందండి? కలహాన్ని రేపుద్ది. తిరస్కారం ఏం చేస్తుంది? కలహాన్ని రేపుద్ది. ఈయనలో ఆ నయమాను కూడా తన జీవితంలో తనకు విజయం ఉంది, కానీ ఆ దాసుడు ఏం చేశాడని చూడండి. ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం 13 అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా నీ చేయకుందవా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మున మాట దానికంటే మేలు కదా. ఈ కలహాన్ని ఏం చేస్తున్నాడండి? దూరపరిచేస్తున్నాడు. ఈ తిరస్కారాన్ని దూరపరిచేస్తున్నాడు ఈ దాసుడు గురించి కొన్ని మాటలు చదువుకుందాం చూడండి. సామెతల గ్రంథం 21:28 చదవండి. దాసుడి గురించి సామెతల గ్రంథం ఏం పలికాడండి? ఈయన ప్రవక్త చెప్పిన మాటే పలికాడు. చదవండి ఆ భాగాన్ని మరలా. కోట సాక్షి నశించును, విని మాట్లాడేవాడు ఏం పలుకుతాడు? ఈ దాసుడు విన్నాడు. నీ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు ములిగి ఏమవ్వాలి నువ్వు? శుద్ధుడు. విన్నాడు. ఈ దాసుడు విన్నాడు. విని ఏం పలికాడు? మళ్ళీ తిరిగి చెప్పాలి. ఏం పలికాడండి? విని మాట్లాడేవాడు సత్యం పలుకుతాడంట. ఈ దాసుడు కూడా సత్యమే పలికాడు. ఈ దాసులు ఏముందంటే సత్యం ఉంది. రెండో మాట చూడండి. ఆ దాసులో ఉన్న లక్షణం అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం 15:1 మృదువైన మాట ఏం చేస్తుందండి? అక్కడ కలహం పుట్టింది, కానీ కలహాన్ని రేపుతుల్లా ఏం చేశాడు? చల్లార్చేసాడు. చాలామంది కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ బయట కానీ ఏం కలహం పుట్టినప్పుడు దాన్ని రేపేవాళ్ళు ఉంటారు. ఏంటంటే రేపుతారు. కానీ ఈ దాసుడు అటువంటి వాడు కాదు. ఈ దాసులు ఏముందండి? చెప్పండి ఆ మాట చదవండి. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించి మాట కోపాన్ని రేపాడు. మృదుగా మాట్లాడాడు. ఈ దాసులు ఏముందంటే అతడు విజయం పొందాడు, కానీ అంతరంగంలో ఎలాగున్నాడండి? కోపం, కలహము, రౌద్రుడే వెళ్ళిపోతున్నాడు. కానీ ఈయనలో ఏముందంటే మృదువుగా మాట్లాడుతున్నాడు. చూడండి 3వ మాట చూడండి. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. 15:22 చాలండి. ఇక్కడ ఒక మాట ఉంది. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశం లేనంటే లేదు. ఆలోచన చెప్పేవారు బహుమాది ఉండేనలా ఉద్దేశములు ఏమవుతాయండి? చెప్పాలి. ఈ ఉదయకాల సమయం నుంచి కూడా మనం దేవుని వాక్యాన్ని అంటున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచించండి. కలహానికి కారణం ఏంటంటే పగ, కలహానికి కారణం ఏంటంటే కోపం, కలహానికి కారణం ఏంటంటే తిరస్కారం. ఇవన్నీ కూడా నయమాన్లో కనబడ్డాయి. కానీ ఆ దాసుడు ఏం చేశాడంటే మృదువుగా మాట్లాడాడు, కోపాన్ని చల్లార్చాడు. ఇంకేం చేస్తున్నాడు? తన ఆలోచన కొట్టేశాడు. చూడండి ఒక మాట ఉంటుంది, చదవండి 14వ వచనం 14వ వచనం 5:14 దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు ఏమైపోయాడండి? ఆ కుష్ఠరోగం పోవడానికి కారణం ఎవరంటే దాసుడు. తగ్గించుకున్నాడు.
ఆ వ్యక్తి నా కోపం అంతా కూడా ఏం చేశాడండి, పుట్టింది కోపం, కలహం పుట్టింది, కానీ ఏం చేశాడు, ఆ కోపాన్ని చల్లార్చేసాడు. చాలామంది భార్యాభర్తల్లో కానీ, కుటుంబాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇరుపోరులో కానీ కొంతమంది కలహాన్ని రేపుతారు. అందుకే సమాధానపరచువారు ధన్యులు. యేసు ప్రభువారు చూడండి, మన అందరినీ కూడా తండ్రితో సమాధానపరిచేసాడు. ఆ సమాధానపరచడానికే ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఆయన నల్లగొట్టబడ్డాడు, మౌనమైపోయాడు. ఎలా ఉన్నాడండి, మౌనమైపోయాడు. దేనికని, సమాధానపరచడానికి. తండ్రి కోపం ఉంటుంది, పాపం చేసిన వారి మీద తండ్రి కోపం వస్తుంది, దేవుడి కోపం ఉంది. ఆ కోపం అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని ద్వారా సమాధానపరిచేస్తాడు. ఇక నయమాను కూడా శుద్ధుడవుతానికి కారణం ఏంటంటే ఆ దాసుడు. ఆయన ఏమంటాడు చూడండి, 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా అప్పుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి, అప్పుడు వచ్చాడు. చూసారండి, ముందు వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళిపోతే అలా కుష్ఠరోగిగానే వెళ్ళిపోతాడు. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు పాపంతో వస్తారే, పాపంతో వెళ్ళిపోతారు. పాపాన్ని విడిచిపెట్టరు, కలహాలు విడిచిపెట్టరు, తిరస్కారం విడిచిపెట్టరు, పగ విడిచిపెట్టరు. ఎలాగొచ్చారో అలా వెళ్ళిపోతారు. అయితే బల్ల మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోవాలి. ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడు నిన్న ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని చేతిలో పడుట భయంకరం అంట. నిన్న ఉదయకాలం ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. నీ మట్టుకు నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను జ్ఞాపకం చేసుకుని దేవుని చేతిలో పడేట భయంకరం. చూడండి, ఇంక మాట నయమాన్ గురించి చదవండి ఆ భాగాన్ని, 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి మరి ఒక దేవుడు లేడని ఎరిగాడంటాడు. చూసారండి, దేవుడు తెలియదు ఆయనకి, కానీ ఆయనలో ఉన్న కుష్ఠరోగం పోయినప్పుడు ఆ దాసుడు చెప్పిన మాటను చెప్పి మళ్ళీ తిరిగి మునిగినప్పుడు ఏం తెలుసుకున్నాడండి, దేవుని తెలుసుకున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో ఒక మాట ఉంది, యెహోవా దేవుడని తెలుసుకునుడి. నయమాను ఆ దినం వచ్చి దేవుని తెలుసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి, చదవండి 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. చూసారండి, ఒక తీర్మానం చేసుకున్నాడు, దేవుని తెలుసుకున్నాడు, ఇంక దేనికి కూడా నేను బలులు అర్పించినాడు. ఉదయకాల సమయంలో మనల్ని కూడా మనం పరీక్షిస్తున్నాం. మనం ఎక్కడున్నాం, కలహం దగ్గర ఉన్నామా? అయితే మనం ఎవరైనా చెప్తుందంటే పసిపిల్లలు అంటండి, ప్రకృతి సంబంధాలు అంట, శరీర సంబంధాలు అంట. వీళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు రాశారు, మీలో కలహం ఉండగా అసూయ ఉండగా మీరెవరు చెప్పండి, పసిపిల్లలు, ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు. ఉదయకాల సమయంలో అయితే నయమాను అదేనా శుద్ధుడయ్యాడు, దేవుని తెలుసుకున్నాడు. ఎలా వెళ్ళాడండి, ఆ 17వ వచనం మరలా చదవండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలిలేను మరి ఏ బలిని ఇతర దేవతలకు నేను అర్పించు. చూసా, ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాడు. మనం కూడా మనమే పరీక్ష చేసుకున్నాం. గత దినాల్లో మనం ఎక్కడున్నాం, నయమాను వల్లే ఉన్నామా లేదా దాసుడి వల్లే ఉన్నాం? ఒకసారి పరీక్ష చేసుకుందాం, ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం.